ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మేషరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన ఊహకందని సరికొత్త వాస్తవిక అధ్యాయం మొదలయ్యే కాలం రాబోయే 5 రోజుల్లో ఆసన్నమవబోతుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఎప్పుడు కూడా మీరు విని ఉండరు అలాంటి సంచలనమైన మార్పులు మేషరాశి వారి జీవితంలో రాబోయే 5 రోజుల్లోనే రాబోతున్నాయి. ఇవి మీ ఊహకు కూడా అందని రీతిలో అత్యంత బలంగా పనిచేసే రోజులు కాబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు, అనుభవించిన నరకం, భరించిన వేదన, అవమానాలు నిజం చెప్పాలి అంటే మీరు మీ కన్నవారికి కూడా చెప్పుకోలేక మీ ఆవేశాన్ని అణుచుకుంటూ లోపలే రగిలిపోయిన బాధలు పైకి ఎంతో గంభీరంగా నవ్వుతూ కనిపిస్తున్నా మీ గుండెల్లో ఎంతటి భారాన్ని మోస్తున్నారో ఆ ఆంజనేయ స్వామికి, ఆ పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. మేషరాశి వారు గడిచిన కాలంలో అనుభవించిన నిద్రలేని రాత్రులు, ముక్కుసూటితనంతో తెచ్చుకున్న గాయాలు, గొడవలు ఇకపై పూర్తిగా ముగిసిపోబోతున్నాయి. ఈ 5 రోజుల్లో ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి మీ తలరాతను మార్చే ఒక తిరుగులేని సంకేతాన్ని పంపబోతుంది. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇందులో మీ భవిష్యత్తు దాగి ఉంది. ముందుగా ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై ఎల్లప్పుడూ ఉండాలి, జై శ్రీరామ్, జై బజరంగ బలి, నీ కృప మాపై చూపించు తండ్రి అని కామెంట్ చేయండి. భక్తి, నమ్మకం ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నిజం చెప్పండి మేషరాశి వారు, మీ అమాయకత్వంతో కాదు, మీకున్న విపరీతమైన ఆత్మవిశ్వాసంతో, లోకజ్ఞానం ఉన్న ఆవేశంతో తీసుకున్న తొందరపాటు, ఆర్థిక నిర్ణయాలకో లేదా రిస్కులతో కూడిన పనులకో లేదా ఇతరుల యొక్క పంచాయతీలకు మీరు ముందుండి వెళ్లడం, ఇవన్నీ చేయడం వల్ల ఆ భారాన్ని మోయాల్సింది మీరే కదా. అదంతా మీ నెత్తిపైనే పడుతుంది కదా. నిజమా కాదా చెప్పండి. బయట ఉన్న మోసపూరితమైన మనుషులను, మాటలు చెప్పే బంధువులను మీరు మీ ఉదార స్వభావంతో నేనే ముందుండి నడిపిస్తానని గుడ్డిగా అందరినీ నమ్ముతూ వచ్చారు. ఆ నమ్మకంతో మీరు తెచ్చిన సమస్యలకు సమాజంలో పోరాడుతూ సమాధానాలు చెప్పుకుంటూ మీ జీవితాన్ని, కెరీర్ ను నాశనం చేసుకుంది స్వయంగా మీరే కదా. ఇతరులకు సహాయం చేసి మీకు సహాయం చేసేవారే లేకుండా చేసుకున్నారు. ఇతరుల యొక్క గొడవలకు, వారి అసమర్థతకు మీ యవ్వనం, సంతోషం బలైపోయి లోపల నరకం అనుభవిస్తున్నారనేది అక్షరాల నిజం కాదంటారా? పక్క వాళ్ళను చూసి వాళ్ళు ఏమీ పెద్దగా కష్టపడరు, కానీ వాళ్ళకి మాత్రం అంత డబ్బు, సమాజంలో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా గానీ అందరూ వారిని గౌరవిస్తున్నారు. కానీ నా జీవితంలో మాత్రం ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నేను నిరంతరం పోరాటం చేస్తూ ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అని మీరు రోజు బాధపడుతూనే ఉన్నారు. మీరు మీ కన్నవాళ్లకు ఎంత చేసినా వారు మీ దూకుడును, మీ కోపాన్ని చూపిస్తూ మిమ్మల్ని అర్థం చేసుకునే పరిస్థితులలో అస్సలు లేరు. వారు బయట వారిని, వాళ్ళ రక్త సంబంధికులని, బంధువులని ఎక్కువగా నమ్ముతూ మిమ్మల్ని ఒక నియంతలా చూస్తూ అపార్థం చేసుకుంటూ ఇలా చేస్తున్నారు. ఆ బాధను మీరు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపలే నలిగిపోతున్నారు. మీరు ఎంత ఒంటరిగా కష్టపడి కుటుంబాన్ని, వ్యవస్థను నిలబెట్టినా క్రెడిట్ మాత్రం వేరే వాళ్ళు కొట్టేస్తూ మీ వల్ల లబ్ధి పొందిన వారే మీపై లేనిపోని నిందలు వేస్తున్నారు. ఇక కుటుంబంలో మీ రక్తం పంచుకు పుట్టిన, తోడబుట్టిన వారు కూడా మీపై విపరీతమైన స్వార్థాన్ని, అసూయను, పోటీతత్వాన్ని చూపిస్తూ మిమ్మల్ని కేవలం వారి అవసరాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు. వారు సెటిల్ అయిన తరువాత పూర్తిగా మారిపోయారు. ₹1 సంపాదించిన తరువాత మీరు రూపాయి కూడా ఆశించకుండా ఎవరికైతే కష్టకాలంలో రక్తం పంచుకుని అండగా నిలబడి సహాయం చేశారో వారే మీ అవసరం తీరిపోయాక మిమ్మల్ని ఒక కరివేపాకులో తీసి పక్కన పడేశారు. ఇంట్లో అందరి బాధ్యతలు, ఆర్థిక భారాలు మీరే మోస్తున్నారు. కానీ చివరికి వచ్చేసరికి మీ సొంత వాళ్లే మిమ్మల్ని నువ్వు ఇష్టం వచ్చినట్లు చేశావు, మాకేం చేశావు, మమ్మల్ని ఏమైనా ఉద్ధరించావా అని నిలదీస్తున్నారు. పైగా మేమే నీకు పెడుతున్నాము అన్నట్లుగా మాట్లాడుతున్నారు. నీ పైన ఎంత ఖర్చు అయిందో నీకేం తెలుసు అని అంటున్నారు. ఇక పెళ్లైన మేషరాశి వారైనా లేదా భాగస్వామ్యాల్లో ఉన్నవారైనా తొందరపడి ఇతరులకు పూర్తి ఆర్థిక అధికారాన్ని అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ తిరిగి నిలబెట్టే పరిస్థితులలో వారిలో అస్సలు అలాంటి విషయాలు ఏమీ కనపడడం లేదు. అది ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి తిరిగి అడుక్కోవడం మానేయండి. ఎక్కడ పడితే అక్కడ అజాగ్రత్తగా ఖర్చులు, అప్పులు చేస్తూ ఉంటారు. దగ్గర వారి దగ్గర ఎంత వీలైతే అంత డబ్బు తీసుకోవడానికి అస్సలు వెనుకాడరు. అంటే మీ బంధువులు మీ వద్ద ఎంత డబ్బైనా తీసుకోవడానికి అస్సలు ఇబ్బంది పడరు. ఎందుకంటే వారికి మాట పడతాము అనే ఇబ్బంది లేదు, అంతా మీపై తోసేస్తారు. వారు మీకు ఏనాడు కూడా ₹1 పెట్టి సహాయం చేసే మనస్తత్వం ఉన్నవారు కాదు, చేయలేదు కూడా. కేవలం మీ కష్టాన్ని లాక్కొని ఆ డబ్బుతో ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. వారు ఇలానే అందరి దగ్గర అప్పులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ మీ మనస్తత్వం అలా కాదు. ఎదుటివారి దగ్గర ₹1 తీసుకున్నా అది తిరిగి ఇచ్చేంత వరకు మీకు నిద్ర పట్టదు. ఇటు కన్నవారి అపార్థం, అటు తోడబుట్టిన వారి స్వార్థం, మధ్యలో భార్యతో లేదా భర్తతో ఈగో గొడవలు, ఈ నిశ్శబ్ద నరకాన్ని మీరు ఒంటరిగా మోస్తున్నారు.
ఈ తీవ్రమైన కుటుంబ మానసిక సంఘర్షణల వల్లే మేషరాశి వారిని ఈ రాబోయే 5 రోజుల్లో శాసించబోయేది మీ రాశ్యాధిపతి అయిన కుజ భగవానుడి యొక్క ఉగ్రగ్రహ సంచారం. అవును, మీరు వింటున్నది నిజమే. ఆకాశంలో కుజుడు బలమైన దిగ్బంధంలోకి ప్రవేశించే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ఎనర్జీ పూర్తిగా మారిపోబోతుంది. రాబోయే 5 రోజుల్లో మీ అంతరంగంలో ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకురాబోతుంది. ఇన్నాళ్లు మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మీ కోపాన్ని, మీ నిజాయితీని ఒక మూర్ఖత్వంతో చూసిన వారే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సలహాల కోసం, మరోసారి వినండి, మిమ్మల్ని సలహాల కోసం, ఆర్థిక విషయాల కోసం అడుక్కునే పరిస్థితి వాళ్లకు పట్టబోతుంది. మీ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. మంచివారు, మీరు ముక్కుసూటిగా మాట్లాడతారు, నిజాయితీగా ఉంటారు. ఇది ఎవ్వరికి నచ్చడం లేదు. ఎదుటివారు తప్పు చేస్తుంటే లేదా బద్ధకం చూపిస్తుంటే అస్సలు ఊరుకోరు. వెంటనే మీకు కోపం వచ్చేస్తుంది. బాధ్యతగా లేని వారిపై మీరు అరుస్తారు. మీ శరీరం మీ మాట కూడా వినదు. కానీ ఇలాంటి ముక్కుసూటి మాటలే ఎదుటి వారికి చేదుగా గుచ్చుకుంటున్నాయి. నిజాలు కదా, అలాగే గుచ్చుకుంటాయి. మీరు 100 మంచి పనులు చేసి పెట్టినా చివరికి ఒక్క పనిలో నాకు కుదరదు, నేను చేయలేను, నాకు ఆరోగ్యం బాగోలేదు, లేదా నాకు ఏదైనా పని ఉంది అని చెప్పండి చాలు. వారు ఆవేశపడి చేయడం ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా, ఇలాంటి మాటలు ఎందుకు అని మిమ్మల్ని ఒక దోషిలాగా నలుగురిలో మాటలు అనినా అంటారు. రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే అత్యంత షాకింగ్ ఎలిమెంట్ ఏంటో తెలుసా? మీ గతంతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు, వారు మీ శత్రువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రేమించిన వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారిలో ఒకరు మీ ముందుకు రావడం ఖచ్చితంగా జరగబోతుంది. అవును, ఇది ఒక పెద్ద మానసిక మరియు ఆర్థిక గండంగా మీ జీవితాన్ని చుట్టేయబోతుంది. మీ స్థిరత్వాన్ని ఒక్కసారిగా కదిలించవచ్చు. మీ మనసును పూర్తిగా మార్చేయవచ్చు. ఒక పని 99% అయిపోయింది అని సంతోషంలో ఉంటారు. ఇక రేపు ఆ 1% అయితే చాలు, ఇక నా జీవితం సెటిల్ అయినట్లే అని అనుకుంటారు. కానీ తరువాత ఏం జరుగుతుంది? ఆ 1% కారణంగానే మీరు 99% చేసిన పనులన్నీ చెల్లాచెదురైపోతాయి. ఎవరో ఒకరు చెడగొడుతూనే ఉంటారు. మిమ్మల్ని పైకి ఎదగనివ్వకుండా స్వార్థం చూపిస్తున్నారు. ఎందుకంటే డబ్బు అంటే ఎవరికి చేదు చెప్పండి. దానికోసం వారు మోసాలు చేయడం కూడా అందరి ముందు గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే ఇలాంటివన్నీ జరగడం మిమ్మల్ని తీవ్రమైన నిరాశలో పడేస్తుంది. అయితే ఆ పాత వ్యక్తి తిరిగి రావడం మీపై ప్రేమ, పశ్చాత్తాపంతోనూ అస్సలు కాదు. మీ జీవితంలో ఒక పెద్ద తుఫాను సృష్టించడానికి, మిమ్మల్ని రెచ్చగొట్టడానికి వస్తున్న ఒక భయంకరమైన కర్మగండం ఇది. ఆ వ్యక్తి నుండి ఒక ఊహించని ఫోన్ కాల్ లేదా అకస్మాత్తుగా మీ ముందు కనపడడం, లేదా ఒక మెసేజ్ రూపంలో మీ ముందుకు వస్తారు. క్షణికావేశంలో లొంగిపోకుండా కాలం మీకు నేర్పిన చేదు పాఠాలను గుర్తు చేసుకుని అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు మోసపోయింది చాలు. ఇకనైనా తెలివితేటలతో వ్యవహరించండి. ఆ వ్యక్తి మీ వెనుక నుండి మిమ్మల్ని తొక్కేయాలని చూస్తాడు. అవును, వారెవరో కనిపెట్టడానికి కాలం మీకు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీకు శత్రువులు 1-2 కాదు, చాలా మంది ఉన్నారు. మీకు తెలియని శత్రువులు కూడా ఉన్నారు. ఈ 5 రోజుల్లో మీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోయే, అలాగే మీతో వాదనకు దిగబోయే కొందరి వ్యక్తుల యొక్క పేర్లను ఇప్పుడు చెప్తాను. అయితే వీరిలో జాగ్రత్తగా ఉండండి. ఎవరి పేర్లైతే PKSR మరియు N వీటితో మొదలవుతాయో వారు మీకు సమస్యలు తెచ్చే అవకాశం ఈ రాబోయే 5 రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అవును, మేషరాశి వారు ఈ రాబోయే 5 రోజుల్లో ఈ 5 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. గతంలో మీ మనసును గాయపరిచిన వారు, మీ ఆవేశాన్ని వాడుకున్న వారు కరెక్ట్ గా ఈ పరిధిలోనే ఉంటారు. మీ మొబైల్లో ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారి పేరు కనిపించినా, ఫోన్ కాల్ వచ్చినా తొందరపడి ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. వీరు మీ ముక్కుసూటితనాన్ని వాడుకొని మిమ్మల్ని ఒక పెద్ద మానసిక లేదా ఆర్థిక పరమైన వివాదంలోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పాత వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావడానికి గల అసలైన జ్యోతిష కారణం ఏంటో మీకు తెలుసా? దీనినే ఒక భయంకరమైన కర్మ రివర్స్ సిద్ధాంతం అంటారు. గతంలో మిమ్మల్ని నమ్మించి, వంచించి మీ ఆవేశానికి కారణమై హ్యాపీగా వెళ్లిపోయిన వ్యక్తి, అప్పుడు మీ పరిస్థితి బాగోలేదు, కానీ వారి పరిస్థితి బాగుంది. అయితే ఆ వ్యక్తి జీవితంలో ఇప్పుడు శని ప్రభావం, గ్రహాల దెబ్బ తీవ్రంగా తగులుతుంది. వారు చేసిన పాపాలకు కర్మను అనుభవిస్తున్నారు. మీ సత్తాను తొక్కేయాలని చూసినందుకు, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు కాలం వారికి ఇప్పుడు నరకాన్ని చూపిస్తుంది. వారు చేసిన పనే శాపమై వెంటాడుతుంది. తెలుసు కదా, చెడు కర్మలు ఎంత చెడుని చేస్తాయో. ఆ కర్మ బాధను తట్టుకోలేక ఆ ఆపద నుండి గట్టెక్కడం కోసమే
మీ పంచన చేరితే తమ జీవితం బాగుపడుతుందనే స్వార్థంతో వస్తున్నారు. ఎలాగోలా మీ పక్కన ఉండి బతికేద్దాం అనుకుంటున్నారు. ఒకప్పుడు మీపై పెత్తనాన్ని చూపించిన వీరు ఇప్పుడు చాలా సాధారణంగా దీనంగా కనిపిస్తారు. మీకు దూరం అయ్యాక ఒక లీడర్షిప్ విలువ ఏంటో వారికి బాగా అర్థమైంది. ఒక మనిషిని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో, అదే సమయంలో కష్టాలు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా మారతాయో, మనుషులు ఎలా మారతారో ఇప్పుడు వారికి బాగా అర్థమైంది. ప్రతి మనిషి మీలా బాధ్యత తీసుకోరని, కష్టాల్లో నిలబడే వారు దొరకడం చాలా కష్టమని, ఎటు చూసినా దోచుకునే వాళ్ళు తప్ప సాయం చేసే వాళ్ళు లేరని వారికి బాగా అర్థమైంది. వారు మీకు చేసిన గాయమే ఈ రోజు వారికి ఎదురైంది. కాబట్టి మీ దగ్గరకు వస్తున్నారనే నిజాన్ని మరవకండి. ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చినప్పుడు మాట్లాడే మొదటి 5 నిమిషాల్లో చాలా దీనంగా నటిస్తూ కొన్ని తీయని మాటలు చెప్తారు. అయితే మీరు వాటిని అస్సలు నమ్మవద్దు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రేమో లేదా పశ్చాత్తాపమో కాదు, మిమ్మల్ని మళ్లీ మాటల్లో దించి వాడుకోవడానికి వేస్తున్న ఒక నకిలీ ఎర మాత్రమే. ఈ మాటల మాయలో పడకుండా వారి కళల్లో ఉన్న స్వార్థాన్ని, వారి పనులను మాత్రమే కొంతకాలం పాటు గమనించడం చాలా ముఖ్యం. ఆ వ్యక్తి నిజంగా పశ్చాత్తాపంతో వస్తే మీ నిర్ణయాలను గౌరవిస్తాడు, మీ సమయాన్ని గుర్తిస్తాడు, మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయరు. కానీ స్వార్థంతో వచ్చిన వారు మాత్రం మళ్లీ పాత విషయాలను గుర్తు చేస్తారు. మొదట కొన్ని రోజులు విపరీతమైన మంచితనాన్ని చూపించడం, తరువాత అవసరం తీరాక మళ్లీ పాత ప్రవర్తనకు వెళ్తే వారు ఎలాంటి వారో మీకు అప్పుడు అర్థమవుతుంది. వీరి వల్ల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అందుకే వారి మాటలను నమ్మకండి. కాలానికి పరీక్ష పెట్టండి. మేషరాశి వారు కొత్త బంధంలో లేదా నూతన బాధ్యతల్లో ఉంటే ఆ పాత వ్యక్తి వల్ల మీ ప్రస్తుత జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అవును, ఈ పాత వ్యక్తులను, ఈ పాత బంధాలను పూర్తిగా వదిలేయండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త బంధం అనేది రాబోతుంది. ఆ బంధం మిమ్మల్ని ఎటువైపు తీసుకెళ్తుందో మీరు అస్సలు ఊహించలేరు. మీ జీవితం ఒక్కసారిగా మారిపోబోతుంది. అవును, ఇది రాబోయే 5 రోజుల్లో జరగబోతుంది. కాబట్టి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. అయితే ఇలాంటి వారితో పరిచయాలు ఏర్పడిన తరువాత భవిష్యత్తులో పెద్ద అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకేసారి 2 వైపులా నిలబడడం అనేది చివరకు అందరినీ మానసిక వేదనను, కుటుంబంలో గొడవలను, నరకాన్ని మాత్రమే మిగులుస్తుంది. మీ మనసులో పాత విషయాలపై ఇంకా ఏవైనా భావాలు ఉంటే ముందుగా మీ అంతరంగంలో మీకే ఒక స్పష్టత రావడం చాలా ముఖ్యం. గతంలో ఎందుకు ఆ బంధం తెగిపోయింది, ఎందుకు మిమ్మల్ని రోడ్డున పడేశారు అనే చేదు నిజాలను ఒకసారి గుర్తు చేసుకోండి. సమయం వృధా అయిన బాధ కంటే ఎందుకు వెళ్లిపోయారో తెలియని అన్యాయమే మిమ్మల్ని ఏళ్ల తరబడి వేధిస్తుంది. ఇక ఉద్యోగం అలాగే వృత్తి విషయాల్లో మేషరాశి వారికి రాబోయే 5 రోజులు ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ కాబోతున్నాయి. కర్మస్థానంలో ఉగ్రగ్రహాల అనుకూలత వల్ల పని ప్రదేశంలో మీ నిజాయితీకి, అలాగే మీ దూకుడును తప్పు పట్టిన, మీ వెనుక గోతులు తవ్విన శత్రువులకు కాలం చెల్లే సమయం వచ్చింది. పనిచేసే చోట పాలిటిక్స్ వల్ల ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిన వారు, మిమ్మల్ని తొక్కేయాలని చూసిన వారు ఇప్పుడు మానసికంగా ఎంతో బాధను అనుభవిస్తారు. మీ రాశిపై పనిచేస్తున్న గ్రహాల ఉచ్చ స్థితి వల్ల మీ శత్రువుల వ్యూహాలన్నీ రివర్స్ అయ్యి వారి నెత్తినే పడబోతున్నాయి. వాటికి వారు సమాధానం చెప్పుకోవాలి. మీరు నోరు తెరిచి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. మీ అద్భుతమైన పనితీరు, మీ విజయమే మీ తరపున గట్టిగా మాట్లాడతాయి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళే వాళ్ళ నోళ్లు మూతపడేలా మీ స్థానం కార్యాలయంలో అత్యంత బలంగా మారబోతుందని మీరు గ్రహించండి. మీరు గతంలో వదిలేసిన కొన్ని పనుల నుండి రావాల్సిన డబ్బులు అకస్మాత్తుగా రావడం మొదలవుతాయి. ఒకప్పుడు మూసుకుపోయింది అనుకున్న పాత తలుపు మళ్లీ తెరుచుకోబోతుంది. గతంలో మీరు ఎంతో ఆశగా ప్రయత్నించి ఆగిపోయిన ప్రయత్నాలు మళ్లీ ఊహించని విధంగా మీ ముందుకు రాబోతున్నాయి. మీరు పూర్తిగా మర్చిపోయిన ఒక ప్రయత్నం అకస్మాత్తుగా పాజిటివ్ రిజల్ట్ రావడం వల్ల మీరు ఆశ్చర్యానికి గురవుతారు. ఒకప్పుడు మీ సత్తాను గుర్తించిన పాత వ్యక్తులు మళ్లీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టవచ్చు. మేషరాశి వారికి ఈ 5 రోజులు అఖండ విజయాలను అందించబోతున్నాయి. మీలో ఒక అపారమైన ఆత్మవిశ్వాసం, కొత్త తెగింపు నిండడం వల్ల ఎంతటి కష్టమైన టాస్క్ అయినా సులభంగా పూర్తి చేస్తారు. కెరీర్ పరంగా ఎంతటి అద్భుతమైన విజయాలు లభిస్తున్నా మేషరాశి వారికి రాబోయే 5 రోజులు డబ్బు విషయంలో మాత్రం కొంచెం కఠినమైన రూల్స్ అయితే ఉన్నాయి. పొరపాటును కూడా పనిచేసే చోట, బయట గాని ఆవేశంలో డబ్బులు సహాయం చేయడం అసలు చేయవద్దు. అప్పులు ఇవ్వవద్దు. ఎవరికి కూడా మధ్యవర్తిగా సంతకాలు అసలు పెట్టకండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషి ఎంతగా దిగజారిపోతున్నారో మీకు తెలుసు. మొహమాటానికో దేనికో పోయి ఇలాంటివి చేయకండి. ఎవరైనా డబ్బులు అడిగితే నేనే అప్పుల్లో ఉన్నాను అని చెప్పండి. ఈ రోజుల్లో మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా గాని లేదా ఏదైనా సహాయం కొద్దీ ఇస్తే ఆ ధనం తిరిగి వచ్చే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. అది మీ ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. డబ్బు విషయంలో మొహమాటాన్ని పక్కన పెట్టి ముఖం మీదే లేదు అని చెప్పే మానసిక ధైర్యాన్ని అలవర్చుకోండి. కొత్తగా మారాలి. ఈ స్వభావాన్ని, మీ మంచితనాన్ని వాడుకొని కొందరు మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. గొడవలు పెట్టుకుందామని చూస్తారు మీతో.
మీ వృత్తిపరమైన బిజీ వల్ల కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపలేకపోవడం జరగవచ్చు. కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యం. మీ విజయాలు మిమ్మల్ని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లినా మీ పాదాలు నేలపైనే ఉండేలా వినయంతో చూసుకోవడం మీ రాశికి ఎంతో శ్రేయస్కరం. మీ శిరస్సును దేవుని పాదాల వద్ద ఉంచండి, ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు. వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వారికి రాబోయే 5 రోజులు లాభాల బాట పట్టించే ఒక అద్భుతమైన సమయం కాబోతుంది. కొత్త కస్టమర్ల వల్ల ఆర్థికంగా ఎంతో డబ్బును వెనకేసుకుంటారు. అయితే పక్కన ఉన్న వారి వల్ల కొన్ని చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాబోయే 5 రోజుల్లో మీరు మౌనంగా ఉండడం చాలా ముఖ్యం. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే వారు మిమ్మల్ని ఎలా తిప్పించారో లెక్కలతో సహా మీ దగ్గర ఒక స్పష్టత ఉంది కదా. మీరు ఆశలు వదిలేసుకున్న ఆ పాత మొండి బకాయిలు, రావాల్సిన డబ్బులు ఈ రాబోయే 5 రోజుల్లో అకస్మాత్తుగా వారే మీ వద్దకు వచ్చి ఆలస్యం చేసినందుకు క్షమించు అని ఆ డబ్బును మీకు తిరిగి ఇస్తారు. ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వడం అనేది మీ పట్టుదలకు, మీ లెక్కలకు దక్కిన విజయం మాత్రమే కాదు, అది దైవం చేసిన అద్భుతంగా భావించండి. ఆస్తుల విషయంలో ఉన్న సమస్యలు లేదా వివాదాలు నిశ్శబ్దంగా పరిష్కారమై డాక్యుమెంట్లు, చట్టపరమైన విషయాల పేపర్లు క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని ధన ప్రవాహం వల్ల చాలా కాలంగా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధిస్తున్న పాత అప్పులు తీర్చడానికి అద్భుతమైన మార్గాలు దొరుకుతాయి. బ్యాంకు లోన్లు లేదా నిలిచిపోయిన ఆర్థిక సహాయం కోసం ప్రయత్నించే వారికి పనులు సులభంగా మంజూరవుతాయని గ్రహించండి. వ్యాపారంలో అలాగే ఆర్థిక విషయాలలో ఇంత అనుకూలత కనిపిస్తున్న సమయంలో మేషరాశి వారు ఒక ముఖ్యమైన హెచ్చరికను కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రయాణాల్లో గాని అలాగే ఏవైనా వివాదాలు బయట మీకు ఉంటే ఈ రాబోయే 5 రోజుల్లో సంయమనం అనేది మీకు చాలా ముఖ్యం. ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని మాట్లాడడం చాలా ముఖ్యం. ధనం విషయంలో మేషరాశి వారి ప్రాథమిక స్వభావం ఎప్పుడు కూడా పిసినారితనంతో దాచుకోవడం అస్సలు కాదు. మీరు వృత్తిలో గౌరవానికి, పేరు ప్రతిష్టలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు కోసం ఎవరి ముందు మోకరిల్లరు, ప్రాధేయపడరు. ధనమే నా కోసం పనిచేయాలి అనుకునే స్వభావం మీది. ఈ 5 రోజుల్లో మీ ఖచ్చితమైన నియమాల వల్ల మొహమాటానికి పోయి మీరు అడ్డగోలుగా ఎవరికి సహాయం చేయలేరు, చేయరు కూడా. అలాగే డబ్బును కూడా ఎవరికి ఇవ్వరు. దీనివల్ల అవకాశం ఉండి కూడా మాకు సహాయం చేయలేదు అన్న అపనిందలు మాత్రం మీరు బంధువుల నుండి, ఇంట్లోని వారి నుండి, బయట వారి నుండి, అందరి నుండి భరించాల్సి వస్తుంది. కానీ మీ ఆత్మసాక్షికి విరుద్ధంగా మీరు ఏ ఒక్క పని చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ నిందలను అసలు పట్టించుకోకండి. గతంలో మీరు చేసిన మంచి పనులు ఎప్పుడు ఏ రూపంలో తిరిగి మళ్ళీ మీకు దక్కుతాయో చెప్పలేం. ఒకప్పుడు మీరు దన్నుగా నిలిచిన వ్యక్తి ఈ రోజు మీకు అండగా నిలబడతారు. మీ శక్తికి మించి బాధ్యతలు తీసుకొని తర్వాత ఇబ్బంది పడకుండా వివేకంతో ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి. ఆ దైవం కూడా కోరుకునేది ఇదే. ఇక వివాహం కోసం ప్రయత్నిస్తున్న మేషరాశి వారికి గతంలో అపార్థాల వల్ల లేదా కుటుంబ పరిస్థితుల పట్టింపుల వల్ల ఆగిపోయిన పెళ్లి సంబంధాలు మళ్లీ చర్చకు వస్తాయి. 2 కుటుంబాల మధ్య మళ్లీ మాటలు మొదలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఒకప్పుడు సంబంధం ఆగిపోయిందని కోపంతో మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. అలాగే ముందుగా మాట్లాడుకొని అన్ని ఓకే అనుకున్న తర్వాత మాత్రమే ముందుకు సాగండి. అలాగే విడిపోయి ఉన్న భార్య భర్తలలో కొందరికి మధ్యవర్తి ద్వారా మళ్లీ వారు మాట్లాడుకుని ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఈ రాబోయే 5 రోజుల్లో రాబోతుంది. అవును, భాగస్వామి కోసం మీరు ఎంత బాధపడుతున్నారో, మనుషులు దూరం చేయడం వల్ల ఆ బంధాలను తెంచుకోలేక ఎంత నరకం అనుభవిస్తున్నారో ఆ దేవునికి తెలుసు. కాబట్టి రాబోయే 5 రోజుల్లో మీ మధ్య మాటలు కలుస్తాయి. ఈ 5 రోజుల్లో మీ లగ్నాధిపతి కుజుడి ప్రభావం వల్ల మీలో ఒక తిరుగులేని పట్టుదల, స్పష్టత రాబోతున్నాయి. తోడబుట్టిన వారి స్వార్థాన్ని, ఎదుటి వారి నకిలీ ప్రేమను కళ్లకు కట్టినట్లు ప్రకృతి మీకు నిరూపించి మీ ఆత్మగౌరవాన్ని కాలం మీకు వడ్డీతో సహా తిరిగి ఇవ్వబోతుంది. ఈ 5 రోజుల్లో జరిగే ఒక విచిత్రమైన సంఘటన వల్ల మీ తల్లిదండ్రులు ఎవరినైతే ఇప్పటి వరకు నమ్మారో ఆ బయట వ్యక్తుల యొక్క అసలు నిజస్వరూపం తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాగే శత్రువులు PKSRN వ్యక్తులు నేరుగా మీతో తలపడలేక మీ కన్నవారి అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని మీ చుట్టూ చేరడానికి, మీపై నెగిటివిటీని పెంచడానికి ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ క్షణంలో మీ కన్నవారికి తమ పొరపాటు ఎంత తప్పో, మీ నిజాయితీ విలువ ఏంటో అర్థమై మిమ్మల్ని క్షమించమని అడుగుతారు. ఇక కుటుంబంలో మీ మాటకు, మీ నిర్ణయాలకు తిరుగులేని విలువ పెరుగుతుంది. ఎన్నాళ్ళలో లేని ఒక మానసిక ప్రశాంతత, ఉల్లాసం మీకు సొంతమవుతాయి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మాత్రం మేషరాశి వారు చాలా కాలంగా తమ శరీరాన్ని ఎంతో నిర్లక్ష్యం చేశారు. పనుల బాధ్యతల మధ్య పడి ఆరోగ్యానికి చివరి స్థానం ఇచ్చారు. పగలు ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడ్డాక రేపటి గురించిన ఆలోచనలు, ఆవేశాలు మైండ్ ను ముట్టడించడం వల్ల నిద్రలేమి మరియు తలనొప్పి, కడుపుకు సంబంధించిన సమస్యలు బాగా వచ్చాయి. కాబట్టి ఇకనైనా వాటిని తగ్గించుకోండి. ఈ 5 రోజుల్లో మేషరాశి వారి జీవితంలో
ఒక మనిషి ఊహకు కూడా అందని రీతిలో ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి 3 అద్భుతాలను చేయబోతుంది. ఇవి వింటుంటేనే ఒళ్ళు వణికిపోతుంది. మొదటి అద్భుతం, ఒక భయంకరమైన అలాగే పెద్ద ఆర్థిక లేదా వ్యాపార నష్టం నుండి మీరు చివరిలో ఎలాగోలా బయటపడతారు. అవును, అది కూడా మీ సొంత తెలివితేటలతో, విశ్లేషణ వల్లే త్రుటిలో తప్పించుకోబోతున్నారు. మీ వెనుక ఒక అదృశ్య శక్తి ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. రెండవ అద్భుతం, గతంలో మిమ్మల్ని నమ్మించి వంచిన శత్రువులు అలాగే మిత్రులు, అంటే వీరు కూడా మిమ్మల్ని మాటలతో మోసం చేశారు. ఒక కర్మచక్రంలో ఇరుక్కుపోయి తమ సమస్యకు పరిష్కారం కోసం మీ ముందే తల వంచి నిలబడే తీర్పును ఈ కాలం మీకు చూపించబోతుంది. వాళ్ళు చేసిన తప్పులు వారి నోటి నుండే మీరు వినబోతున్నారు. మూడవ అద్భుతం, మీ అంతరాత్మ అత్యంత శక్తివంతంగా మారి ఒక వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే అబద్ధాలు, మోసాన్ని మీ మేధస్సు ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోయేలా చేస్తుంది. కాబట్టి మీరు ఇక ఎవరి చేతిలోనూ మోసపోలేరు. అయితే మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి మీరు కొన్ని పరిహారాలు చేయాలి. అవి చెప్తాను, ఇప్పుడు వినండి. 1. మీలోని ఆవేశాన్ని, తొందరపాటును తగ్గించి స్థిరమైన ఆలోచన ఇవ్వడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే వీలైతే మూగజీవాలకు, పక్షులకు ఆహారం పెట్టడం చేయండి. ఉగ్రగ్రహమైన కుజుడి తీవ్రతను సానుకూలంగా మార్చుకోవడానికి మరియు శత్రువుల కర్మల నుండి రక్షణ కోసం ఆంజనేయ స్వామి గుడిలో లేదా సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో సింధూరం సమర్పించి లేదా ఎర్రటి పూలతో పూజ చేసి భక్తితో వేడుకోండి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా, ఈ 3 మహా అద్భుతాలు సక్రమంగా జరగాలన్నా ప్రతిరోజు సూర్యునికి సూర్యోదయ సమయంలో రాగి పాత్రలో శుద్ధమైన నీటిని తీసుకొని కొద్దిగా అర్హం ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి మేషరాశి వారు, ఒకసారి మీ గతం లేదా శత్రువులు మీ ముందుకు వస్తున్నారంటే అది కేవలం సాధారణ సమస్య కాదు, ఒక మానసిక గండం రూపంలో కాలం మీ సహనానికి పెడుతున్న అగ్ని పరీక్ష. ఇప్పుడు చెప్పిన ఈ మార్పులు, ఈ సంఘటనలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై ఎల్లప్పుడూ ఉండాలి అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. శుభం.